హాయ్ అండి. మిక్సీ గిన్నెలో ఎల్లిగడ్డ, అల్లము, దాల్చిన చెక్క, విలాచి, మిరియాలు, మరాఠీ మొగ్గ, పచ్చిమిర్చి, ఒక ఆనియన్, పెరుగు, కొత్తిమీర, పుదీనా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే మిరియాలు వేసుకున్నాము, కొంచెం కారం అయితే అది సరిపోతుందని నేను వేసుకోలేదు. మీకు కావాలంటే పొడి కారం వేసుకోవచ్చు. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, విలాచి వేసుకొని ఇది చికెన్ అండి. చికెన్ వేసుకొని బాగా వేపుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు కూడా వేపుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న పెరుగు అవంతా కలిపింది మిక్సీ పట్టుకున్నాం కదండి, అది వేసుకొని మీరు మిక్సీలోని కాజు కూడా వేసుకోవచ్చు. నేను ఇలా పైన వేసుకున్నాను. గ్రేవీ చిక్కగా కావాలంటే కాజు వేసి మిక్సీ పట్టుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇట్లా పైన వేసుకున్నాను, చాలా టేస్ట్గా ఉంది. నేను సాల్టు, పసుపు చికెన్ కడిగి ఒక గంట నానబెట్టేటప్పుడే వేసుకున్నాను. మీరు వేసుకోవచ్చు ఇప్పుడైనా, ఒక 1 అవర్ ముందైనా నానబెట్టుకున్నప్పుడు వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీ అయినా రైస్ అయినా